హాయ్ గాయ్స్, రీసెంట్గా ముంబై వెళ్తామని చెప్పి ఎయిర్పోర్ట్ వెళ్ళాను. అది ఎర్లీ మార్నింగ్ అండి. చాలా ఆకలి వేసింది నాకైతే. ఆ ఎర్లీ మార్నింగ్ రొటీన్గా బ్రేక్ఫాస్ట్ ఏం తింటామని చెప్పి మనం వెరైటీ కదా ఫుడ్లో, సో క్రంచీ డోనట్ తీసుకొని తినేసాను. టేస్ట్ మాత్రం యమ్మీ ఉండే, అసలు సూపర్. తినేసి ఇక ఫ్లైట్ ఎక్కేద్దామని వెళ్ళాము. అండ్ ఈ ఫ్లైట్ వచ్చేసి విస్తారా ఫ్లైట్ అండి. ఫ్లైట్ ఎక్కగానే అలా గాల్లో తేలింది. అలా గాల్లో తేలగానే నాకు మంచిగా నిద్ర పట్టేసిందండి. షార్ట్ న్యాప్ వేసేసుకున్నా. అలా కాసేపు అవగానే వాళ్ళు బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేశారు. ఇందులో బ్రేక్ఫాస్ట్ వచ్చేసి కిచిడి, కుకీస్, డ్రింక్ ఇచ్చారు. చాలా బాగుంది. కిచిడి వచ్చేసి వేడివేడిగా చాలా బాగుండే. స్టమక్ ఫుల్ అయిపోయింది నాకు. అలా కాసేపు అవగానే మనం ముంబై వచ్చేసాం. అండ్ ఎయిర్పోర్ట్ దిగగానే లగేజ్ తీసేసుకున్నాము. ఎయిర్పోర్ట్ మాత్రం చాలా బాగుందండి. చాలా పెద్దగా ఉంది. అండ్ ఇక్కడ అదేంటో పెద్ద పెద్ద ఫ్యాన్స్ ఉన్నాయి. ఎయిర్పోర్ట్ మొత్తం చాలా పెద్దగా ఉండే. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. అండ్ పక్కకే ఛత్రపతి శివాజీ గారి స్టాచ్యూ ఉంది. అండ్ బాగుంది. దెన్ నెక్స్ట్ ఫీనిక్స్ షాపింగ్ మాల్కి వచ్చామండి. ఇది ముంబైలో పెద్ద ఫేమస్ షాపింగ్ మాల్. బాగుండే అసలు ఫీనిక్స్ షాపింగ్ మాల్. బయట నుంచి అయితే అసలు ఎంత పెద్దగా ఉందండి. అసలు చాలా పెద్దగా ఉంది. ఎంట్రన్స్ కూడా చాలా పెద్ద పెద్ద స్టెప్స్తో బాగుండే. అలా లోపలికి వెళ్ళేసరికి ఆ లోపల ఉన్న షాప్లని అవన్నీ చూసేసరికి నాకు దిమ్మ తిరిగిపోయింది అసలు. కాసేపు అలా చూస్తూ ఉండిపోయాను. చూడండి, ఇక్కడ అన్ని టైప్ ఆఫ్ షాపింగ్ మాల్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ H&M చాలా బాగున్నాయి. కాసేపు అలా చూస్తూ ఉండిపోయాను. తర్వాత ఇక చూద్దాంలే ఏమున్నాయని చెప్పి స్టార్ట్ చేశాను. కానీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలో అర్థం కాలేదు. ఇంకాసేపు అలాగే చూస్తున్నాను. అండ్ నెక్స్ట్ నాకు ఒక మంచి టెడీబేర్ బొమ్మ కనిపించింది అక్కడ. పిక్ దిగేసే. నెక్స్ట్ ఇక్కడ ముంబై ఫేమస్ జారా షాపింగ్ మాల్ కూడా ఉంది. ఇందులో చాలా బాగుంది కలెక్షన్ కూడా. ఇక ఇంత దూరం వచ్చాక ఏ అమ్మాయినా షాపింగ్ చేయకుండా ఉంటుందా? మంచిగా వెళ్ళి షాపింగ్ చేసుకున్నా. నా సంతోషం చూడండి. దెన్ నెక్స్ట్ ఆకలేసిందని చెప్పి రెస్టారెంట్కి వెళ్ళిపోయాము. అక్కడ కూల్ డ్రింక్ ఇవ్వరా అంటే బిగ్ కోలా అని ఇచ్చాడు ఒకటి. టేస్ట్ చాలా బాగుంది, రిఫ్రెషింగ్గా ఉండే. అండ్ నెక్స్ట్ చికెన్ స్టార్టర్ ఆర్డర్ చేసాము. ఇది చికెన్ బర్రా. ఈ స్టార్టర్ వచ్చేసి పైన అట్లా మైనీస్ వేస్తున్నారు అనుకుంటున్నారు, కానీ అది మైనీస్ కాదండి. కర్డ్తో సమ్ సాస్లా ఉంది, బాగుంది. దెన్ నెక్స్ట్ రొటీన్గా చికెన్ బిర్యానీ ఏం ఆర్డర్ చేస్తామని చెప్పి ప్రాన్స్ బిర్యానీ ఆర్డర్ చేస్తాం. అందులో రైస్ తక్కువ, ముక్కలు ఎక్కువ ఉండే. అండ్ నెక్స్ట్ కునాఫా చూశాను. చూడగానే టెంప్ట్ అయిపోయి ఆర్డర్ చేశానండి నేనైతే. టేస్ట్ వచ్చేసరికి డిసప్పాయింట్ అయిపోయాను. చాలా డిసప్పాయింట్ అయిపోయాను. డ్రై ఉండే అసలు. ఫైనలీ డెజర్ట్ లేకుంటే ఎలా చెప్పండి. ఈ రెస్టారెంట్ సిగ్నేచర్ ఐస్ క్రీమ్ అంట తీసుకొచ్చాడు. ఇంత బౌల్లో చాలా ఎక్కువ ఉంది. అది ఒక్కరు తినలేరండి, ఇద్దరు తినాల్సిందే. బట్ ఆ ఎండకి ఆ వేడికి నేను ఒక్కటి తినేసాను. పైన కుల్ఫీలతో స్టఫ్ చేసి లోపల మొత్తం చెర్రీస్ అవన్నీ వేసి కింద షీర్ కుర్మా వేసి ఇచ్చాడు. చాలా రిఫ్రెషింగ్ అండ్ టేస్టీ ఉండే అసలు ఐస్ క్రీమ్ మాత్రం. ఇక్కడ వచ్చేసి ఆ సోంప్ చూడండి, వెరైటీగా ఉంది కదా. మంచిగా హ్యాండ్కి తగలకుండా హైజీన్గా ఉంది. అండ్ ఇంత తిన్నాక ఆకలి ఏమవుతుంది, రాత్రి పెరగన్నం తినేసి లస్సీ తాగేసి పడుకుని పోయాను. పార్ట్ 2లో మొత్తం షాపింగ్ అండి, తప్పకుండా చూడండి. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.